జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి అనూహ్య నిర్ణయంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచారు. ఏపీలో ఎన్డీఏ కూటమి భాగస్వామిగా కొనసాగుతున్న జనసేన ఇప్పుడు తెలంగాణలో తన రాజకీయ వ్యూహాన్ని మరింత స్పష్టంగా అమలు చేస్తుంది. తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉండదని ఆ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో జనసేన ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఇతర పార్టీల కంటే ముందుగానే తమ అభ్యర్థిని ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే తెలంగాణ ఎన్నికల్లో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. బీజేపీ తమతో కలిసి వచ్చినా రాకపోయినా ఎన్నికల బరిలో జనసేన ఉంటుందని స్పష్టం చేశారు. తాజాగా ఆ దిశగా మరో అడుగు ముందు వేశారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జనసేన అభ్యర్థిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావుని ప్రకటించింది. ప్రస్తుతం జనసేన అధికార ప్రతినిధిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ గడల శ్రీనివాసరావు గతంలో రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులుగా పనిచేశారు. ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దించాలన్న ప్రతిపాదనకు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఈ స్థానానికి ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో జనసేన ముందుగానే తమ అభ్యర్థిని ఖరారు చేసింది. 2027 మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మంలో ఆదివారం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రాము అధ్యక్షతన పార్టీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గడల శ్రీనివాసరావుని జనసేన అభ్యర్థిగా ఖరారు చేసినట్టుగా తాళ్ళూరి రాము వెల్లడించారు. మరో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని వారం రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.